కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఎప్పుడు కానీ పుంగనూరులో ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు ముందుకొచ్చి ఈ ప్రకారంగా చేశారు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కక్షతో చేశారా లేకపోతే చిన్నారుల మీద అఘాయిత్యాలు చేయాలనే చేస్తున్నారా అనే విషయం దయచేసి మాకు పోలీసు అధికారులు వెంటనే తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళా సంఘాల తరఫున ఈ దుస్థితి ఇంకా ఏ ఆడపిల్లకు రాకూడదు. నిజంగా 4 రోజుల నుంచి ప్రతి ఇంట్లోనూ ప్రతి మహిళ ఆ అమ్మాయికి ఏమైంది, ఆ చిన్న పాపకి ఏమైంది అని ఆతృత పడ్డారు. ఎట్టకేలకు 4 రోజులకు తెరపడింది. కానీ నిన్న ఆ అమ్మాయి ఆ చెరువులో చూస్తానంటే హృదయ వికారకంగా మారింది. ఆ బాధ వర్ణనాతీతము. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మా మహిళా సంఘాల తరఫున మేము అందరూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ అధికారులను కానివ్వండి, పోలీసులను కానివ్వండి మేము కోరుకుంటున్నాము. ఈ పరిస్థితి ఇంకా ఏ ఆడపిల్లకు రాకూడదు, ఏ తల్లికి కడుపు కోత విధించకూడదు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్క మహిళ హాజరైనారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు మేము మా మెర్మా తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకు ఇలా జరగకుండా చూడాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం అందరికీ.